హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. పిల్లలు, నేను గణేష్ మహారాజ్ అంటే మీరు ఏమంటారు? కిడ్స్, when I say గణేష్ మహారాజ్, what do you say? మీరు జే జే అంటారు. యు సే జే జే. మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. మనం జే జే గురించి నేర్చుకోబోతున్నాము. మరి దాని మీద గేయం చూద్దామా? You're thinking correctly, kids. We are about to learn JJ. Shall we see a rhyme on it? అమ్మకు జేజే, నాన్నకు జేజే, చదువులు నేర్పే గురువుకు జేజే, అన్నం పెట్టే రైతుకు జేజే, బంగారు భారత భూమికి జేజే. మరోసారి కలిసి పాడదామా? Shall we sing it again together? అమ్మకు జేజే, నాన్నకు జేజే, చదువులు నేర్పే గురువుకు జేజే, అన్నం పెట్టే రైతుకు జేజే, బంగారు భారత భూమికి జేజే. ఈ గేయం ఏం చెప్తుందో తెలుసుకుందామా మరి? ఈ గేయం మనకు మంచి విలువలను నేర్పుతుంది. ఇందులో అమ్మకు, నాన్నకు, గురువుకు, మనకు అన్నం పెట్టే రైతుకు మరియు మన భూమికి జై జై అంటూ గౌరవం చూపాలని చెబుతుంది. This rhyme teaches us good values. It tells us to show respect by saying jai jai to our mother, father, teacher and the farmer who provides us food and our motherland Bharatamata. ఈ పాఠంలో మనం జేజేతో పాటు ఒక గుణింతపు గుర్తును కూడా నేర్చుకుంటాము. ఆ గుణింతపు గుర్తేంటో మీరు గమనించారా? In this lesson, along with JJ, we will learn one గుణింతపు గుర్తు. Can you recognize which గుణింతం it is? మీరు కరెక్ట్గా చెప్పారు పిల్లలు. దానిని ఎత్వ దీర్ఘం అంటారు. అది అచ్చుల్లో ఏ గుణింతం గుర్తు. You said it correctly, kids. It is called ఎత్వ దీర్ఘం and it is గుణింతపు గుర్తు of A. ఇప్పుడు ఎత్వ దీర్ఘంతో హల్లులని ఎలా జోడించాలో నేర్చుకుందాము. Now we will see how to blend ఎత్వ దీర్ఘం with consonants. కాకి ఎత్వ దీర్ఘం ఇస్తే కే, తాకి ఎత్వ దీర్ఘం ఇస్తే తే, జాకి ఎత్వ దీర్ఘం ఇస్తే జే. కా, if we blend it with ఎత్వ దీర్ఘం, it is కే. తా, if we blend it with ఎత్వ దీర్ఘం, it is తే. జా, if we blend it with ఎత్వ దీర్ఘం, it is జే. ఇప్పుడు ఎత్వ దీర్ఘం గుణింతంతో కొన్ని పదాలు నేర్చుకుందాము. Now we will learn few words on ఎత్వ దీర్ఘం గుణింతం గుర్తు. చేప, ఫిష్. దేవుడు, గాడ్. కేరళ, కేరళ. వేరు, రూట్. ఏనుగు, ఎలిఫెంట్. ఇప్పటి వరకు నేర్చుకున్న పదాలను తర్వాతి ప్రశ్నల్లో వాడదామా? Shall we use the words we have learned till now in the following questions? మొక్కల్లో నీళ్ళ కింద పెరిగే భాగం ఏది? Which part of the plant grows under the ground? మొక్కల్లో నేల కిందే పెరిగే భాగం వేరు. The part of the plant that grows under the ground is root. వేరు, root. నీళ్ళల్లో ఉండే ఈదే జంతువు ఏది? Which animal lives in water and swims? నీళ్ళల్లో ఉండే ఈదే జంతువు చేప. It is fish. చేప, ఫిష్. భలే పిల్లలు, మీరు జేజే ఇంకా ఎత్వ దీర్ఘం గుణింతం గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాం. Well done, kids. We have learned about JJ and ఎత్వ దీర్ఘం గుణింతం. Let us meet again in a new session.